పిల్ల నీది కాదు. నీ రక్తం కాదు. నడక నీది కాదు, పడక నీది కాదు, అసలు నీ అంశే కాదే తల్లే. ఏందే నా బిడ్డ కాదా? నా రక్తం కాదా? అవును. నా బిడ్డను పట్టుకొని నా అంశ కాదంటావా? నిన్ను నీలాంటి దాన్ని బతకనివ్వకూడదే. నిన్ను తప్పుడు కూతులు కోసినందుకు శిక్ష వేసినావుగా, ఇక చాలు వదిలే. దాన్ని చంపిన పాపం మనకెందుకు? సిద్రా, దాన్ని తీసుకెళ్లి ఏడు నుంచి వచ్చిందా అని వదిలేసిరా. అలాగే వదినా. ఏదో చెప్తాను వచ్చావు కదే. ఎలా ఉన్నాడు తీసుకో కదా, తొక్కేస్తాడే. ఛీ, అదేదో చెప్పిందని దాని మాటలు నమ్మి ఇక్కడికి వచ్చాను. ఇంకోసారి ఊర్లో కనపడాలి, ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. పాపిష్టి మనుషులు నన్ను నా బిడ్డను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. పదమ్మా పోదాం. అమ్మయ్యా, గండం గట్టెక్కిందిరా సామి. భలే దొరికినావే గౌరీ. ఇప్పుడు నీ మొగడు ఈ సోదిదాన్ని కొట్టి నాకు బాగా సిక్కినాడు. హలో, ఎవరు? నా పేరు ఆకాశ సీతమ్మ. నా పేరు ఆకాశ రామన్న. కామెడీలు చేయడానికి చేయించుకోవడానికి చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళని కలవండి. నా దగ్గర కామెడీ చేసినా ఉపయోగం లేదు. పెట్టేయండి. హలో, ఒక్క నిమిషం. మా ఇంట్రడక్షన్ కాస్త కామెడీగా ఉన్నా మేం చెప్పబోయే విషయం మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఏంటి అంత సీరియస్ మ్యాటర్? నిన్ను మోసం చేశారు. వెంటనే విషయం చెప్పకపోతే నిన్ను చంపేస్తాను. అర్థమైంది. సాగదీయకుండా స్ట్రేట్ గా చెప్పేస్తాం. మీ అమ్మాయి మంగ ఉందా? ఉంది. అది నీ కూతురు కాదు. దానికి నువ్వు తల్లివి కాదు. మీరిద్దరూ తల్లి కూతురు కాదు. స్టాప్ ఇట్. నా మంగ గురించి ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరు నమ్మరని తెలుసు, నమ్మలేరని కూడా తెలుసు. కానీ ఇది పచ్చి నిజం. అందుకే ఆ పిల్లకు జమీందార్ అలవాట్లు ఏమీ రాలేదు. మీ అందమూ లేదు, మీ తెలివి లేదు, మీ అలవాట్లు లేవు, పోలికలు కూడా లేవు. సో 100% మంగ నీ కూతురు కాదు. ఏంటి ఫోన్ పెట్టేసింది? మన మాటల మీద నమ్మకం కలగలేదేమో. అదే నిజమైతే నెక్స్ట్ ప్లాన్ ప్రవేశపెట్టాల్సిందే. పద. ఏదో జరుగుతాదనుకుంటే ఇంకేదో జరిగినది. అవును, ఆ సూతమ్మాయి వల్ల మా వదినకో గంగకో దెబ్బలు పడతాయనుకుంటే చివరికి దానికి దెబ్బలు తగిలి. ఇప్పుడు మనం ఆలోచించాల్సినది జరిగిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. ఆ గంగ సాంబడి కూతురు కాదని నిరూపించాలా? ఏం చేస్తే సాంబయ్యకి నిజం తెలుస్తుంది? పసరు పాపయ్య దగ్గరికి వెళ్తే అయ్యారే, ఏం పథకం వేసినావు? ఆ పసరు పాపాయమ్మ దగ్గరికి వెళితే తల్లి కూతుళ్ళ చేతిలో పసరు పోస్తాది.
నిజమైన కూతురైతే ఆ పసరు గడ్డ కడతాది. కూతురు కాకుంటే పసరు నీరుగా మారతాది. కానీ ఆడికి రానికి మా వదిన ఒప్పుకోదు కదమ్మా. మనం ఒప్పిస్తాంగా. ఎలాగమ్మా? బైరమా, ఏందిరా సాంబా, ఎందుకట్ట అరిచినావు? ఆకలేస్తుంది, అన్నం పెట్టు. నువ్వు అమ్మమ్మ, నా వెళ్ళిపోతాను. ఏయ్, చూస్తావరా? హారతి తీసుకో. ఆ, ఏం చేస్తున్నావురా? నువ్వే కదా ఆరతి తీసుకోమన్నావు, అందుకే తీసుకున్నా. నీ బొంద. హారతి తీసుకోమంటే కళ్ళకలా అద్దుకోమని, అంతేగాని ప్లేటులో లాక్కోమని కాదు. సారీ అక్క. ఏమైంది? రాజేశ్వరి గన్ను తీసుకొస్తోంది. బోనా, రాజేశ్వరి గంతేస్తుందంటే ఆ మంగని చంపడానికి అయింటుంది. కొంపదీసి మనం చంపడానికి కాదు కదా. మన మీద డౌట్ రాదులే, టెన్షన్ పడకు. అమ్మా, ఏమ్మా? నేనొక్కరిని చంపేస్తున్నాను. మన లాయర్ గారికి ఫోన్ చేసి చెప్పు. నా వైపు చూస్తుందేంటి? కొంపదీసి ఫోన్ చేసి నేనని అర్థమైందా? చంపడం ఏంటమ్మా? అసలు ఎవరిని చంపాలనుకుంటున్నావు? ఎందుకు చంపాలనుకుంటున్నావు? మంగ నా బిడ్డ కాదంట. కాదా? నీకెలా తెలుసు? తెలుసా అంటే నీకు కూడా తెలుసా? అంటే నీకెవరు చెప్పారు అని? ఎవరో ఒక ఆడది చెప్పింది. నా వైపు చూస్తుందేంటి? కొంపతీసి నేను తెలిసిపోయిందా? అమ్మో, నా కూతురికి నిజం తెలిసిపోయేలా ఉంది. నో, తెలియనివ్వకూడదు. ఆడదా? కొంపదీసి భువనేశ్వరా? చిచి, మేమెవరికి ఫోన్ చేయలేదు వదినా. అవును, మీ పోలికలు లేవు, మీ అలవాట్లు లేవు, మీ రక్తం కాదు అనలేదక్కా. అవన్నీ అన్నారని రాజేశ్వరి అనలేదే. అవును, నేను అనకుండానే విన్నట్టు చెప్పారంటే నాకు ఫోన్ చేసింది మీరేనేమోనని అనుమానంగా ఉంది. నిజం చెప్పండి, నాకు ఫోన్ చేసింది మీరే కదా? ఆ, నీ దండం పెడతా తల్లి, మాకంత సీన్ లేదు. అవును చెల్లి, మంగని కూతురు కాదు అంటే ఏం జరుగుతుందో మాకు తెలుసు. చచ్చినా ఆ మాట అన్నావు లేదు. ఆ గొంతు వింటుంటే నీ గొంతులాగే అనిపిస్తోంది. ఇలాంటి వెధవ గొంతులు దేశంలో చాలా మందికి ఉన్నాయమ్మా. అయినా మంగ నీ బిడ్డ కాదు అంటే వీళ్ళకొచ్చే లాభం ఏముంటుంది? లేదమ్మా, ఎవరో పని గట్టుకుని మరీ ఫోన్ చేశారు అంటే మంగని నన్ను విడదీయాలని చూస్తున్నారు. అలా విడదీయటం వల్ల ఎవరికి లాభం చెప్పు? మా అత్తింటి వాళ్ళకి లాభం. మంగ నా బిడ్డ కాదు అనే అనుమానం నాకొస్తే దాన్ని వదిలేస్తాను. లేదంటే ఆవిడ చెప్పింది నిజమని నమ్ముతాను. అదే ఆవిడ కోరుకునేది. అందుకే అడ్డమైన చెత్త వెధవలతో, పనికి మాలిన సన్నాసులతో ఫోన్ చేయిస్తుంది.
ఆ ఫోన్ చేసే వాళ్ళెవరు నాశనం అయిపోతారు. కుష్టు వ్యాధి వచ్చి మన ఇంటి ముందే అడుక్కు తింటారు. వచ్చే జన్మలో పందుల్లాగా అడ్డగోడదల్లాగా పుడతారు. చివరికి పేడలో పురుగులు. బాబోయ్ చాలక్క, మీ తిట్లు ఫలించి వాడు చస్తాడో లేదో గాని అవి వింటే మేం చచ్చేలా ఉన్నాం. ఎవరి పాపాన వాళ్ళు పోతారు. దయచేసి వదిలే వదినా. నో నో నో, నా బిడ్డ నాది కాదు అని చెప్పి నన్ను బాధ పెట్టిన వాణ్ణి వదలను. వెతుకుతా. అదెవరో తెలుసుకొని ఒళ్ళంతా తూటాలు దింపి చంపుతా. అప్పుడే నాకు మనశ్శాంతొస్తుంది. బుల్లెట్లు ఎందుకమ్మా వేస్ట్? వాడెవడో నాకు చూపించు. వాడి పొట్టలో తలతో పాది మరి చంపేస్తా. అయ్యో కరెక్టే. బుల్లెట్ అయితే ఒక్క దెబ్బకే చస్తారు. అదే దీని తలతో కొడితే పొట్టలోకి పాకి చితికిపోయి నరకం అనుభవించి చస్తారు. అందరు కాన్సన్ట్రేషన్ నా పొట్ట మీద ఉన్నట్టుంది. అమ్మ రాజేశ్వరి, వాడెవడో వెతికి నీకు అప్పగించే బాధ్యత నాది. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. వాడెవడో దొరకాలి, చెప్తా. అమ్మయ్య, బతికిపోయాం. పద వెళ్దాం. ఏ నిజం నా కూతురికి తెలియదు అనుకున్నాను, ఆ నిజం నా కూతురికి వాడెవడో చెప్పాలనుకుంటున్నాడు. వాణ్ణి వెతికి పట్టుకుంటాను. అమ్మమ్మంగా పద వెళ్దాం. రా. ఏడికే? కట్టెలకు పోతున్నానమ్మా. వర్షాకాలం ఇప్పుడు ఎండు కట్టలేడు దొరుకుతాయి. నా తిప్పలు నేను పడతానమ్మా. కట్టెలు తేవాలా, అయ్యా నిడిపించాలా? జమీందారమ్మ జమీందార్ అయ్యేలాగా నువ్వు అయ్యా కలిసి ఉండాలా? అది నేను చూడాలా? ఆ జమీందార్ పేరు ఎత్తొద్దన్నానా? ఎంతైనా ఆల బిడ్డ కదా, నువ్వు వద్దంటున్నా తలుచుకుంటూనే ఉంటది. ఏటి ఆళ్ళ బిడ్డ? అదే ఆ జమీందారు బిడ్డ ఎట్టా వాళ్ళమ్మ నాన్నలతో కలిసిందో, ఇది కూడా ఆ బిడ్డలాగే మీ ఇద్దరితో కలిసి ఉండాలని కోరుకుంటుంది అంతే. అట్లా ఆ అమ్మోరు తల్లి కరినిత్తే తర్వాతైనా అయ్యొచ్చేస్తాడమ్మా. ఓ సోస్, ఆ అన్న రావటం అంత తేలిక అనుకున్నావా ఏటి? ఈ గుడిసె అమ్మితే తప్ప ఇడిపించలేము. నిజమే, నాకు ఆ దారి ఒకటే కనపడతాంది. అంత దూరం ఎందుకు లేవే, ఎట్టో అట్టా తిప్పులు పడి ఇడిపించుకుందాం. గౌరీ, గౌరీ, నువ్వు నీ మొగుడు ఏమనుకుంటున్నారు? మీరేం తిట్టినా ఎవరిని కొట్టినా అడిగేవాళ్ళు లేరనుకునేవా? ఇదిగో, నువ్వు వచ్చింది సోదమ్మ గురించి అయితే దాన్ని తిట్టడం కొట్టడం తప్పు కాదు. అవును, లేదంటే మా గంగని మా అన్న రక్తమే కాదంది, వీళ్ళ బిడ్డే కాదంది. అట్టా పిచ్చి కోతలు కూస్తే కొట్టక కాయగూరలిచ్చి పంపిస్తారనుకున్నావా? అవును, అదే నేనుంటే ఒక ముంత కళ్ళిచ్చి పంపించేవాడిని. ఇంతకీ సోదమ్మ కళ్ళి తాగుతుందా లేదా? ఆర్మోయ్! ఈ సోదమ్మ చెప్పింది ఇంతవరకు తప్పులేదు. గూడెం మొత్తం ఈమె మాట నమ్ముతాంది. ఏయ్, ఇంకొకసారి గంగమ్మ బిడ్డ కాదన్నది అంటే దాన్ని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. ఆవేశపడద్దు గౌరీ. ఒక్కసారి ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉండాదేమో ఆలోచించు. పొరపాటున నీ బిడ్డ మారిపోయి వేరే బిడ్డ నీ ఇంటికొచ్చినాదేమో. వామ్మో, ఈ బైరి కొంప ముంచేలా ఉంది. నా కోడలికి అనుమానం తెప్పిస్తా ఉంది. నిజమే బైరమ్మ, నువ్వంటుంటే నాకు అదే అనుమానం అవుతుంది. ఒక పని చేద్దాం, నీ కూతురు కూడా నీ బిడ్డ అవునో కాదని చెప్పి అడుగుదాం. ఎట్టాగో కాదనే అంటది, అప్పుడు ఇద్దరం కలిసి మన బిడ్డల్ని వెతుకుదాం. ఏమంటావ్? ఏయ్, ఏయ్, ఏ
నీ బిడ్డని ఒక్కసారి నీది కాదు అంటేనే నీకంత కోపం వచ్చిందంటే మరి నాకు రాదా? నీలాగే నేను కనలేదా, రక్తం పంచలేదా? మాటలు అనవసరం. సోదమ్మని కొట్టినందుకు నీకు నీ మొగనికి శిక్ష పడాల్సిందే. అంత దూరం ఎందుకమ్మా? ఈ సమస్యకి ఓ దారుంది. ఏందా దారి? అదే పసరు పాపయ్యమ్మ. పసరు పాపాయమ్మ ఆడికెందుకు? ఆవిడ కాడికిపోతే తల్లి బిడ్డల చేతుల్లో పసరు పోతది. గంగని బిడ్డ అయితే ఆమె చేతుల్లో పసరు గడ్డ కడతది, లేదనుకో నీరుగా మారిపోతది. బాగున్నది. గంగ నీ బిడ్డ అని నమ్మకం ఉంటే పసరు పరీక్షకి రా. అనుమానం ఉంటే శిక్షకి సిద్ధంగా. అవసరం లేదు. గంగ నా బిడ్డ కాదు అని పిచ్చి కూతురు కూస్తున్న నోళ్లు మూయించడానికి నేనే వస్తాను. పదండి. ఆవేశపడ గౌరీ. అనేటోళ్ళు అంటారు, అవన్నీ మనం పట్టించుకుంటే ఎట్టా? అడ్డు చెప్పొద్దమ్మా. ఇది అప్పు విషయం, మీ కొడుకు విషయమే కాదు. నవమాసాలు మోసి కన్న బిడ్డ కోసం ఇప్పుడు గనక నేను ఆగితే అది నా బిడ్డ కాదు అని నేను ఒప్పుకున్నట్టే. తానం పోయినా నేను ఆగను. పదండి రాగంగా. దేవుడా, ఇట్ట కొంప ముచ్చవిందయ్యా. ఇప్పుడు పసరు పరీక్ష పెడితే గంగ గౌరీ కూతురు కదని తెలిసిపోతుంది. ఏం చెయ్యాలి? అంత నా కర్మ. దీనికి నా కూతురు అలవాట్లు లక్షణాలు లేకపోవడం వల్లే ప్రతి అడ్డమైన వెధవకి అనుమానం వస్తోంది. సాధ్యమైనంత త్వరగా దీనికి నా కూతురు లక్షణాలు వచ్చేలా చెయ్యాలి. అమ్మమ్మంగా చూసావుగా, నిన్ను ఎవ్వరు చూసినా మీ అమ్మ కూతురు కాదు అంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? మీ అమ్మ పోలికలు నీకు లేవంట. మా అమ్మ కూడా నీ పోలిక లేవు కదా. అప్పుడు మా అమ్మ కూడా నీ కూతురు కాదా? నా మీద నాకే డౌట్ పెడుతున్నావా? అంటే మీ అమ్మది వాళ్ళ నాన్న పోలికమ్మా. నాది మా నాన్న పోలికలు అనుకోవచ్చుగా. కరెక్టేనే, మీ నాన్న పోలికే. కాకపోతే జమీందార్ నాన్నది కాదు, గూడెం నాన్న పోలికలు. అదే నా బాధ. అమ్మా, నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే నువ్వు మీ అమ్మ కూతురువని నేను నిరూపిస్తాను. కోఆపరేషనే కదా, ఎంత కావాలో అంత తీసుకో. చెప్పు, ఏం చేయాలి? ఇదిగో, మీ అమ్మకి ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే ఆదుకుంటుంది. దాన్ని దయాగుణం అంటారు. దయాగుణమా? అవునమ్మా, ఆ గుణం కోట్లలో కొంతమందికే ఉంటుంది. అది మీ అమ్మకు కూడా ఉంది. అలాగా? అయితే ఆ గుణం ఎక్కడ అమ్ముతారు? ఎంతకు అమ్ముతారు? తెలుసుకో అమ్మమ్మ. ఎంత డబ్బైనా సరే వెంటనే కొనేస్తాను. గుణం అంటే గోంగూర పచ్చడి అనుకున్నావా? డబ్బిచ్చి కొనుక్కోడానికి అది పుట్టుకతో రావాలే. మరి నీకెందుకు రాలేదు? నువ్వు జమీందార్ కదా? నీ కళ అర్థమైందా? కర్మ. ఏయ్, పద, పద. ఏయ్, నేనిప్పుడు దయాగుణం గురించి చెప్తాను. అక్కడ అమ్మ ఏం చేస్తోంది? ఉల్లిపాయలు చంపుతుందని ఏడుస్తుంది. ఉల్లిపాయ కోయటానికి కొత్త అర్థం చెప్పావా తల్లి? అమ్మా, అయ్యో పాపం, చూసావా, ఆవిడకి చెయ్యి తెగింది. ఇలాంటి సమయంలో మీ అమ్ముంటే వెంటనే వెళ్లి ఆవిడకి సాయం చేసేది. నేను కూడా చేస్తాను. నిజం కదా? అయితే లేట్ ఎందుకు? వెంటనే వెళ్ళి చేసేయి. వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా, వేలు తెగిందా? అవునమ్మా. ఉల్లిపాయలు కోయలేకపోతున్నావా? అవునమ్మా. ఏమో అనుకున్నా, దీనిలో కూడా జమీందారు లక్షణాలున్నాయి. అవునమ్మా, వేలు తెగింది కదా, కోయలేకపోతున్నాను. అయితే నేను నీకు సాయం చేస్తాను. వద్దమ్మా. నో, నాలో దయాగుణం చూపించాలి.
సైలెంట్ గా సాయం చేయించుకో. సరే నీ ఇష్టం చెయ్యమ్మా. నీవేం చూపించు. ఏం చూపించు. ఆ. అయ్యో ఏం చేస్తున్నావే? ఈ వేలు ఆల్రెడీ తెగింది. ఈ వేలు తెగిపోతే 2 చేతులతో ఉల్లిపాయలు కొయ్యలేదు. అప్పుడు అందరూ దీన్ని చూసి చాలి పడతారు. అప్పుడు తనని పనిచేయమని ఎవ్వరూ అడగరు. ఎలా ఉంది? ఓసి నీ తెలివి తొగలయ్యా. చాలేమ్మా, వెనకటి నీలాంటిదే. కళ్ళు కనబడట్లేదు అంటే ఎక్కడో పడిపోయాయి వెతుక్కోమ్మా అన్నదంట. సాయం అంటే ఉల్లిపాయలు కోయటం, వేళ్లు తరిగేయటం కాదే. ఎదుటి వాళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళ పని మనం చెయ్యటం, అదే దయాగుణం. పద కత్తిచ్చేసేయ్. నువ్వు బ్యాండేజ్ చేసుకోమ్మా.